అంటే సర్జరీ తర్వాత మళ్ళీ రికవరీ అవ్వడానికి, నార్మల్గా అవ్వడానికి? యూజువల్గా 5 to 7 days రికవరీ. ఇంటికి అదే రోజు వెళ్ళిపోయినా కూడా బ్రూజింగ్, కొంచెం రెడ్నెస్ అది మాత్రం ఒక 4-5 days ఉంటాయి. కొంతమందిలో అప్ టు 10 days వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది ఫెయిర్ స్కిన్ ఇండివిజువల్లో. పెయిన్ కూడా యూజువల్గా 1 weekలో తగ్గిపోతుంది. ఇంకా స్వెల్లింగ్, ఈ ఇన్ఫ్లమేషన్ అంతా కూడా యూజువల్గా 1 week 10 days. రెగ్యులర్ వర్క్ రెజ్యూమ్ చేసుకోవడానికి ఒక 4-5 days పెట్టుకుంటే మంచిది. అంటే ఎక్కువ లార్జ్ వాల్యూమ్ చేసినప్పుడు లైపోసెక్షన్, ఒక చిన్న ఏరియా లైపోసెక్షన్ చేసినప్పుడు యూజువల్గా 2 daysలో రికవర్ అయిపోతారు. అలాగే మరి లైపోసెక్షన్ సర్జరీకి ముందు ఎలాంటి టెస్టులు చేస్తారు? లైపోసెక్షన్ ఈజ్ లైక్ ఎనీ అదర్ సర్జికల్ ప్రొసీజర్. మీరు అపెండిక్స్ చేసినా, లేదా ఒక గాల్ బ్లాడర్ సర్జరీ చేసినా, ఒక హిస్టెక్టమీ చేసినా, మీ బ్లడ్ పారామీటర్స్ అన్నీ కూడా, అంటే మీ హిమోగ్లోబిన్ కానీ ఎనిమియా ఉంటే చేయకూడదు, లివర్ ఫంక్షన్స్ నార్మల్ ఉండాలి, లిపిడ్ ప్రొఫైల్ నార్మల్ ఉండాలి, కోయాగులేషన్ నార్మల్ ఉండాలి. సో జనరల్గా మనం సర్జరీస్కి ఎనస్థీషియా సంబంధించిన అన్ని ప్రొసీజర్స్ అన్ని నార్మల్ ఉండాల్సిందే. దాంతోపాటు చెస్ట్ ఎక్స్రే, హార్ట్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా చూసుకుంటాం. యంగర్ ఇండివిజువల్స్లో వీటి ఇంపార్టెన్స్ కొంచెం లేకపోయినా, స్పెషల్గా 40+, 45+ ఉన్న వాళ్ళలో ఆల్రెడీ కొంతమంది బ్లడ్ ప్రెషర్తో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కంప్లీట్ మెడికల్ ఇవాల్యుయేషన్ అయిన తర్వాతనే, అంటే ఆల్మోస్ట్ ఒక ఫిజిషియన్ కన్సెంట్ తీసుకున్న తర్వాతనే మనం జనరల్గా ఈ ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. యూజువల్గా ఎనస్థీషియాకి సంబంధించిన అన్ని క్లియరెన్స్లు రావాల్సిందే. లోకల్ ఎనస్థీషియాలో చేసినా కూడా ఇన్ కేస్ ఇబ్బంది అయితే మనం కన్వర్ట్ చేసుకుంటాం జనరల్ ఎనస్థీషియాకి. సో విల్ ప్రిపేర్ దెమ్ ఫర్ యాజ్ ఇఫ్ ఇస్ మేజర్ సర్జరీకి ప్రిపేర్ చేస్తాం. ప్రొసీజర్ చిన్నదైనా కూడా ఎలెక్టివ్ ప్రొసీజరు ప్లస్ హెల్తీ ఇండివిజువల్ కాబట్టి హైయెస్ట్ సేఫ్టీ నార్మ్స్ తీసుకుంటాం. ఇక్కడ కాంప్లికేషన్స్ రేటు 0 ఉండేటట్టు చూసుకుంటాం.